హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాన్ వెజ్ పికిల్స్ పెట్టడమా? అమ్మో, చాలా పని, నేను చేయలేను బాబు అని చాలామంది అనుకుంటారు. కానీ మీరు ఈ వీడియో చూసిన తర్వాత నేనైనా చేయగలను, ఏముంది అందులో అనేస్తారు. మటన్ పికిల్ని ఈరోజు మనం చాలా సింపుల్గా చేయబోతున్నాము. ఇంట్లో వాడుకునే నార్మల్ మసాలాలతోనే ఈ పికిల్ని పెట్టబోతున్నాం. జస్ట్ వెల్లుల్లి మాత్రమే వాడుతున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ పికిల్లో వాడట్లేదు. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో మాత్రం చివరి వరకు చూడండి, ఎవరైనా చేయగలరు. ముందుగా దీనికోసం ఫ్రెష్ మటన్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 కేజీల మటన్ని శుభ్రంగా కడిగేసి ఒక కుక్కర్లో వేసేసుకున్నాను. అస్సలు వాటర్ వేయకుండా జస్ట్ మటన్ మాత్రం వేసేసి ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. మటన్ 70% ఉడికేటట్టుగా చూసుకోవాలి. మటన్ ఉడికిస్తాం కదా, దానిలో నుంచి వాటర్ వస్తాయి. ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని కంప్లీట్గా వాటర్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. మటన్ ముదురుదా లేదదా అనే దాన్ని బట్టి 70% మటన్ ఉడికేటట్టుగా చూసుకోవాలి. లేదదైతే జస్ట్ ఒక విజిల్ వస్తే సరిపోతుంది. బాగా ముదురుదైతే 4 to 5 వరకు విజిల్స్ తీసుకుంటే కనుక మనకి మటన్ 70% వరకు ఉడుకుతుంది. ఇప్పుడు మటన్ కోసం మసాలాని ప్రిపేర్ చేద్దాం. ఫ్రెష్గా వాడిన మసాలాలే మనకి మంచి టేస్ట్ని ఇస్తాయి. దీనికోసం ముందుగా మెంతులు, జీలకర్ర, ఆవాలు ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వేయించుకోవాలి. తక్కువ మంట మీద మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారుతూ ఉంటాయి. ఇంతలోపల మటన్ నుంచి వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి కదా, మటన్ని కొద్ది కొద్దిగా తీసుకొని బ్యాచెస్ వైజ్గా వేయించుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో వేసినప్పుడు అది పైకి చిల్లుతుంది, జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ వేసినప్పుడు 1 నిమిషం పాటు ఇలా మూత పెట్టేసుకోవాలి. ఆ చిల్లడం అనేది ఆగిపోతుంది. తర్వాత నార్మల్గా వేగుతూ ఉంటుంది, లేదంటే పైకి చిల్లుతూ ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా వాటర్ అనేవి మటన్లో ఉంటాయి కాబట్టి ఆయిల్లో వేసినప్పుడు మనకి చిల్లుతూ ఉంటుంది. మటన్ని ఎర్రగా వేయించుకోకూడదు, మీడియంగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ముక్క అనేది వేయించిన తర్వాత సాఫ్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. సాఫ్ట్గా ఉంటే పికిల్ పాడవుతుందేమోనన్న డౌట్ అక్కర్లేదండి. మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నిలువ ఉంటుంది. బాగా ఎర్రగా వేయించుకుంటే కనుక పచ్చడిలో ముక్కలు అనేవి గట్టిగా ఉంటాయి, అస్సలు తినలేము. జాగ్రత్తగా ఈ టిప్పునైతే ఫాలో అవ్వాలి. చూడండి, ముక్క సాఫ్ట్గా ఉంది, నేను చూపిస్తున్నాను. ఇలా వేగితే సరిపోతుంది. ఇలాగే బ్యాచెస్ వైజ్గా మటన్ మొత్తంని వేయించి పక్కన పెట్టుకోవాలి. దానిలో నుంచి వచ్చిన బోన్స్ నేను పడేశాను, అవి రాలిపోయాయి. తర్వాత మనం మటన్కి పోపు పెట్టేసుకుందాం. సో దీంట్లో ఆవాలు, జీలకర్ర, అలాగే కొన్ని వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి అలాగే డైరెక్ట్గా ఇందులో వేసేసుకోండి. ఇది పోపు కన్నమాట. సో ఇది కంప్లీట్గా చల్లారాలి. అయితే పచ్చడి కోసం ఇంకొన్ని వెల్లుల్లిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ వెల్లుల్లిని మనం మిక్సీ పట్టేసుకుంటాం. ఇలా కాస్త ఎర్రగా వేగిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. మనము మటన్ వేయించగా మిగిలిన ఆయిల్లోని పోపు వేసేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం వేయించుకున్న మసాలాలని పొడి పట్టేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా పొడి పట్టేసుకోవాలి. దీంట్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసాము. ఇది కంప్లీట్గా చల్లారితే కనుక మెత్తగా పొడైపోతుంది. తర్వాత ఆ పొడిని తీసేసి దాంట్లోనే వెల్లుల్లిని వేసేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. పచ్చళ్ళలో నిమ్మరసం కోసం ఒక 7 నుండి 8 వరకు నిమ్మకాయల్ని తీసేసుకొని శుభ్రంగా కడిగి తుడిచేసి పక్కన పెట్టేసుకోండి. రసం పిండుకోవాలి అవి. ఇక్కడ పోపు అయితే చల్లారిపోయింది. దీనిలోకి మిక్సీ పట్టేసుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. వెల్లుల్లి ఇలా కచ్చాపచ్చగా ఉంటే మనకి పచ్చడి తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది. సో తగులుతూ ఉంటుందన్నమాట. దీంట్లోకి మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసుకోవాలి. అలాగే కారం, ఉప్పు కూడా వేసుకోండి. కారం అయితే ఒక పెద్ద 3 స్పూన్లు వేసేసాను. అలాగే ఉప్పు వేసాను. కారం, ఉప్పు అనేవి నెక్స్ట్ డే కూడా మనం చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ తక్కువ పడితే మనం నెక్స్ట్ డేకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 3 పెద్ద స్పూన్లు కారం వేశాను. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు వేశాను. సో ఇలా కంప్లీట్గా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు మనం వేయించుకున్న ముక్కల్లోకి యాడ్ చేసుకుందాం. పోపు అయితే కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఈ ముక్కలకి పట్టించాలి. ఇలా కంప్లీట్గా వేసేసుకొని కలిపేసుకోవాలి. వేసిన పోపు కంప్లీట్గా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే 3 నుండి 4 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. చాలా వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. బయట పెట్టుకుంటే కనుక కాస్త తడి తగిలినా కూడా పాడైపోతుంది. ఇది మనం నార్మల్గా బయట పెట్టుకుంటే కనుక ఒక నెల రోజుల వరకు మాత్రమే ఫ్రెష్గా ఉంటుంది, తర్వాత పూజు పట్టేస్తుంది. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనము 3 నుంచి 4 నెలల వరకు ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా కంప్లీట్గా పోపు కలుపుకున్నాక దీంట్లోకి నిమ్మరసంని యాడ్ చేసుకోండి.
నిమ్మరసం, ఉప్పు, కారం ఈ 3 నెక్స్ట్ డేకి టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో పచ్చడి. నేనైతే ఈ పచ్చడిని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే నేను చూపించిన ప్రాసెస్లో ఈ మటన్ పికిల్ని పెట్టేయండి. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని హెల్తీ ఇంటి వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్లో చెక్అవుట్ చేయండి. చాలా రెసిపీస్ ఉన్నాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.